కరీంనగర్ జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, సిపి గౌస్ ఆలం, ప్రభుత్వ అధికారులు అమరులకు నివాళులర్పించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ అమరవీరుల ఆశయాల కోసం నిరంతరం ప్రజాప్రభుత్వం కృషి చేసిందని అన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారత చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు మన జిల్లాలో 233 మంది లైసెన్స్ సర్వే శిక్షణ ఇవ్వడం జరిగింది. సీజన్లో 24-25లో 328 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,10,742 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాం. ఇందులో దొడ్డు రకం ధాన్యానికి 2,77,400 మెట్రిక్ టన్నులు కాగా సన్న రకాల ధాన్యానికి 3,342 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించి 58,302 మంది రైతులకు సుమారు 720 కోట్ల 85 లక్షల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేయడం రైతుల ఖాతాలో పట. అదేవిధంగా 69 రేషన్ కార్డులకు మన జిల్లాలో ఇప్పటి వరకు 39,645 కొత్త రేషన్ కార్డు మంజూరు చేయడం జరిగింది. 75,597 మంది కుటుంబ సభ్యులకు పేర్లను నమోదు చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో 3,13,138 కుటుంబాలకు ప్రతి నెల 5,913 టన్నుల సన్నబియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది. సంక్షేమ వసతి గృహాలు, షెడ్యూల్ కులాలు, గిరిజన వెనుకబడిన మైనార్టీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు, వసతి గృహాలు నిర్వహించి వారికి ఉపకార వేతనాలు అందరితో పాటు విదేశీ ఉన్నత విద్య అభ్యసించాలని పేద విద్యార్థులకు సహకారం చేసేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తూ బీసీ, ఎస్సీ మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలో అక్టోబర్ 2024 నుంచి విద్యార్థులకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో ఏదైతే గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 200% డైట్ ఛార్జీలు, 40% కాస్మెటిక్ ఛార్జీలు పెంచాము. అన్ని సంక్షేమ హాస్టల్ లోపల గురుకులాల్లో కామన్ డైట్ మెనూను అమలు చేస్తున్నాము. అన్ని సంక్షేమ గురుకుల హాస్టల్లో అల్యూమినియం పాత్ర స్థానంలో స్టీల్ పాత్రలు వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలో 1,23,960 జాబ్ కార్డులు జారీ చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 15.40 లక్షల పని దినాలకు కల్పించి 11.36 లక్షల మంది ఉపాధి కూలీని పనులకు కల్పించడానికి జిల్లా చేయుత పింఛన్ పథకం ద్వారా 1,37,237 మంది లబ్ధిదారులు పొంది ఉన్నారు. వీరికి ప్రతి నెల క్రమం తప్పకుండా 32 కోట్ల రూపాయలను చెల్లించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి ద్వారా 517 వ్యక్తిగత యూనిట్లకు 10 కోట్ల 16 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దీంతో పాటు 78 గ్రూపులు యూనిట్లు ఏర్పాటు చేసి 7 కోట్ల 36 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. 330 స్వయం సంఘాలకు ఈ ఏడాది 54 కోట్ల 49 లక్షల బ్యాంక్ లింకేజ్ రుణాలు మంజూరు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2,058 స్వయం సహకార సంఘాలను 208.77 కోట్ల రూపాయలతో బ్యాంకు లింకేజ్ రుణాలు ఇప్పించడం జరిగింది. 813 సహకార సంఘాలతో 1,946 మంది మహిళలకు 18.13 కోట్ల రూపాయలు శ్రీనిధి రుణాలు మంజూరు చేయడం జరిగింది. అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి యొక్క
జిల్లా సర్వముఖ అభివృద్ధికి నిర్మాణాత్మక సహకారం సూచనలు అందిస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులకు, గౌరవ శాసనమండలి సభ్యులకు, గౌరవ శాసనసభ్యులకు, గౌరవ స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికారులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు, స్వాతంత్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై